ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈ రోజు వీడియోలో బాబాగారు ఎప్పటిలానే ఒక మంచి సందేశాన్ని మనందరి కోసం తీసుకువచ్చారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాగారి సందేశం ఏంటో స్వయంగా ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి, ఇక నీ జీవితంలో జరగనే జరగదు అన్న విషయాన్ని జరిపించే తీరుతాను. అసలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నీ బాబాని నమ్మి వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో, ఎలాంటి వార్తను తీసుకురాబోతున్నారో స్వయంగా మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, దేనికి కూడా నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. ఈ రోజు నుంచి నీ ఎదుగుదల కాలం ప్రారంభమైంది. వెంటనే ఇది విను. నువ్వు ఏది అనుకున్నా సరే తీరడం లేదు అని, అనుకున్నవన్నీ వ్యతిరేకంగా జరుగుతుంది అని, ఇక ఎప్పుడు బాబా నా జీవితం ఆనందంగా ఉండేది అని నువ్వు బాధపడుతూ ఉన్నావు కదా. అన్నీ నువ్వు ఏది కోరినా సరే వ్యతిరేకంగా జరుగుతుంది అని నిరాశ పడుతున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఇక దిగులు పడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే రాత్రిపోతేనే కదా తల్లి వెలుగుని చూడగలవు. ఇదే కదా జీవితం అంటే. అలానే కష్టాలు సమస్యలను దాటితేనే కదా నువ్వు ఆనందాన్ని చూడగలవు. ఆనందం ఎలా ఉంటుందో నువ్వు తెలుసుకోగలవు. కాబట్టి నీ సాయి చెప్పే ఏ మాట కూడా నువ్వు అస్సలు నిర్లక్ష్యం చేయకు. నీ బాబా ఎప్పుడూ నీకు అండగా ఉంటారమ్మా. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు బాధలు అన్నీ కూడా నేను చూస్తున్నాను, చూస్తూనే ఉంటాను కూడా. నేను నీ జీవితం గురించి నీ తల్లిదండ్రిలా ఆలోచిస్తున్నాను తల్లి. ఇక ఇప్పుడు నీలోనే కొన్ని మార్పులు అవసరమమ్మా. అందుకే నీకోసమే కొన్ని సందేశాలను కూడా పంపుతున్నాను. నీకు మంచి దారి చూపిన నీ బాబాని కదా నేను. అలాంటి నేను నీకు విజయాన్ని చూపించడానికి ఎప్పుడూ ముందే ఉంటాను. నీ సాయి గురించి నీకు కూడా తెలుసు కదా. నిన్ను మంచి దారిలో నడిపించి అందులో నీకు విజయం వచ్చేలా చేస్తాను. గుర్తుపెట్టుకో తల్లి, ఇక నీ జీవితంలో జరగనే జరగదు అన్న విషయాన్ని జరిపిస్తాను. కొంతమంది నిన్ను హేళన చేస్తూ అవమానించినా సరే బాధపడకు. వాళ్ళకి ఖచ్చితంగా నేను గుణపాఠం చెబుతాను. అసలు వీళ్ళందరూ ఎవరు చెప్పు? నా బిడ్డ జీవితాన్ని వాళ్ళు ఎలా నిర్ణయిస్తారు? వాళ్ళ సంగతి నేను చూస్తానులే తల్లి. నువ్వు ఏమాత్రం పట్టించుకోకు. అలా పట్టించుకొని నీ జీవితాన్ని నువ్వు కష్టాలు పాలు చేసుకోకు. నేను నీ జీవితంలో తల్లిదండ్రిగా నీ బాధ్యతను తీసుకుంటున్నాను. ఇక నీ జీవితాన్ని ఎలా మారుస్తానో నువ్వే చూడు తల్లి. అది ఎలా చేస్తానో, ఎప్పుడు చేస్తానో, ఎవరి చేత చేయించాలో అన్నీ నేను చూసుకుంటాను. నీ చుట్టూ ఉన్నవారి మాటలు నీ మనసులోకి ఎక్కించుకొని నీ మనసుని పాడు చేసుకోకుండా నమ్మకంతో ఉండు. ఇక నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? నా రూపాన్ని, నీ సాయి తండ్రిని మనసులో తలుచుకొని నా నామాన్ని జపిస్తూ జరిగేదంతా మౌనంగా చూస్తూ ఉండు. ఇప్పటి వరకు అసలు ఏం జరగలేదు అనే భావన నీలో నుంచి పూర్తిగా తీసేసేయమ్మా. నువ్వు చేయాల్సిన పనిపైన దృష్టి పెట్టు. నీకు కావలసిన విజయాన్ని నేను నీకు అందిస్తాను కదా. ఎవ్వరిని నిందించుకు తల్లి. అలా నిందించడం వల్ల నీకు ఎలాంటి ప్రయోజనము లేదు అని తెలుసు కదా. నీకు కలిగే అన్ని విజయాలను నేను నీకు త్వరలోనే అందిస్తాను. ఈ ఒక్క విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో తల్లి చాలు. దేని గురించి ఆలోచించకు. నీ మనసు ఏంటో నాకు తెలుసమ్మా. ఎవరు బాధ పెట్టినా, దూరం పెట్టినా సరే భయపడకు. నాకు తోడుగా నా బాబా ఉన్నారు కదా అని ధైర్యంగా ఉండు. నేను నీ వెంటే ఉంటూ నీకు ఏది మంచో అదే చేస్తాను తల్లి. ఇక నీకెందుకు చెప్పు దిగులు? నీ దిగులు అంతా వదిలేసే. అన్నిటినీ నాతో చెప్పుకొని ప్రశాంతంగా ఉండు. నీ బాధని, కష్టాన్ని తొలగించే నీ బాబాని కదా నేను. నువ్వు నా ద్వారకామాయి ముద్దు బిడ్డవమ్మా. నిన్ను ఓదార్చేందుకు, బుజ్జగించేందుకు, ధైర్యం చెప్పేందుకు ఇప్పుడు నేను అండగా ఉంటాను. నేను నీకు తోడు ఉండగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు చెప్పు? నీకు దక్కాల్సినవన్నీ వాటంతట అవే నిన్ను చేరుతాయి. నిన్ను నా కంటి పాపలా జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. నీ అంతట నువ్వే నన్ను దర్శించుకుంటున్నావు, పూజిస్తున్నావు, తలుచుకోగలుగుతున్నావు అని అనుకుంటున్నావా? లేదు, అది నిజం కాదు. ఎవరి కర్మలు, దోషాలు తీరుతాయో వారికి మాత్రమే నన్ను దర్శించాలి, పూజించాలి, ప్రతి క్షణం తలుచుకోవాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు నా బిడ్డవి. నాకై నేనే నిన్ను నా దగ్గరికి రప్పించుకున్నానమ్మా. నువ్వు నా ముద్దు బిడ్డవి. నీ చెయ్యిని అస్సలు వదలను తల్లి. ఎప్పటిలానే నా నామాన్ని పఠిస్తూ ఉండు. నీ దిగులు, ఆందోళన అన్నీ కూడా
నా దగ్గర వదిలేసి ప్రశాంతంగా ఉండు. నీకు కావాల్సిన సమయంలో ఖచ్చితంగా చేరుతుంది. నీ ప్రార్థనలన్నీ కూడా నెరవేరే కాలం వచ్చేసింది తల్లి. సంతోషంగా ఉండు. ఇక నుంచి కష్టం నష్టం అనేవి అస్సలు నీ జీవితంలోనే ఉండవు. మంచి తీయని జీవితాన్ని నువ్వు జీవించబోతున్నావమ్మా. ఇక ప్రశాంతంగా ఉండు. దేని గురించి కూడా అస్సలు ఆలోచించకు. నీ సాయి మాటలు విన్నాక బలం ధైర్యం రెండూ వచ్చాయి కదా. ఇక నీ జీవితంలో జరగలేదు, ఏంటి బాబా నా జీవితం ఇలా ఉంది, ఎప్పుడు మారుతుంది, ఇక అది జరగనే జరగదా అన్న విషయాన్ని కూడా జరిపించి తీరుతాను. ఇక ధైర్యంగా ఉండు తల్లి. నీ బాబా చెప్పినవి చెప్పినట్లుగా అలానే జరిగి తీరుతాయి. సంతోషంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారండి. చూశారు కదండి, ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.